€9 అంటే ఒక ఫ్యాన్. నీకే గ్లామర్ ఎక్కువైపోతుంది. ఏమైనా మాట్లాడచ్చు కదే మా సబ్స్క్రైబర్స్తో. ఎప్పుడు నేనే మాట్లాడుతున్నాను, వాళ్ళకి బోర్ కొడుతుంది. మొత్తం జంక్ ఫుడ్ అంతా మా కోసం కొనేస్తున్నారు మా ఆయన, వద్దంటున్నా. ఈ ఉప్పు కాస్ట్ ₹120. హెయిర్ స్టైల్, హెయిర్ లూజ్ అన్నీ ఎగిరిపోయి ట్రైన్ ఎక్కేసరికి. దిశమ్మా, ఇండియాలో కూడా ఇలాంటి సర్వీసే చెయ్యాలి. అందుకే వేడిగా ఉంది. చెమటలు లూజ్ హెయిర్ నుంచి ముడి వరకు వచ్చాం. ఇట్స్ టూ హాట్. అక్కడేవో ఆఫర్లో కనిపిస్తున్నాయి, తీసుకుంటే అవి తీసుకోలేకపోతే బయటకు వెళ్ళిపోతాం పద. అంతే కదా, ఆఫర్ లేకపోతే ఇలాంటి దగ్గర అసలు కొనలేము. ఒక చిప్స్ ప్యాకెట్ ₹99. దారుణం. ఫ్రెండ్స్, మీ అందరికి ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఆఫర్లు ఉంటాయన్న ఇట్లా వచ్చాము. ఈ చిన్న బుల్లి స్కర్ట్ వచ్చేసి €5,000 అంట. ఇంకోండి €49. మాకు ఇక్కడే ఫీజులు ఎగిరిపోయి. అసలు ఫ్యాక్టరీ అవుట్లెట్లో షాపింగ్ చేస్తే నిజంగా డబ్బులు ఆదా అవుతుందా? ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే జంప్ ఇన్ అయిపోదాం రండి. ఉంటుంది బయట 33 degrees. సో లంచ్ తినేసి ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము. అయ్యయ్యో, ఆన్ చేయలేదు అశ్షు. మేమైతే ఇప్పుడు స్పాండా వెళ్తున్నాము. స్పాండా అంటే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ కాదు. సో అక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్తున్నాము. జర్మనీ వచ్చిన ఈ 3 yearsలో ఫ్యాక్టరీ అవుట్లెట్కి ఇదే మొదటిసారి వెళ్తున్నాము. అక్కడ చాలామంది ఇండియా వెళ్ళే ముందు డిస్కౌంట్స్ ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్తారంట. లైక్ పెద్ద బ్రాండెడ్ ఐటమ్స్ చాలా మంచి డిస్కౌంట్ లో వస్తాయని విన్నాము. సో అక్కడికైతే బయలుదేరాము. మా ఇంటి నుంచి అయితే ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ అయితే అవుతుంది. సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మరి దిశమ్మ, నీదే సమ్మర్ డ్రెస్లో ఉందిరా, పర్ఫెక్ట్గా ఉంది తల్లి. మేడం తిరగట్లేదు చూడు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతారు నీకు. కొత్త మంచి టీషర్ట్ తీసేసావు. యశ్, ఏమైనా మాట్లాడచ్చు సబ్స్క్రైబర్స్తోనే. హాయ్ చెప్పు. యశ్, ఇండియాలో ఎంతకంటే చల్లగా ఉంటుంది నాన్న. ఈసారి జర్మనీ కూడా ఇండియాలో వేడిగా ఉంది. ఎండాకాలం చాలా వేడిగా ఉంది కదరా. 33 degrees అని ఉంది ఈరోజు. బాబాయ్ అంత వేడిగా ఉంది. దిశమ్మా, ఇండియాలో కూడా ఇలాంటి సర్వీసే చెయ్యాలి. అందరికి ఎసరాలి. తాతలకి, అమ్మమ్మలకి అందరికి ఒక పెట్టేస్తుంది ట్రావెల్లో. ఫ్రీ సర్వీస్. నాన్న అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? ఏం వార్నింగ్ ఉంది? అందుకే వేడిగా ఉంది. అంత ఉంది అసలు యాక్చువల్లీ ఈరోజు టెంపరేచర్. ఇందులో మామూలు ఏదో ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అన్నమాట. €10 అలా ఉన్నాయి కదా కాస్ట్. ఏం ముట్టుకోకు, వద్దులే, మనకు పనికొచ్చినవి రావు. వచ్చి డిజైనర్ అవుట్లెట్ కి చేరుకోవడానికి చాలా సమయం అయితే పడుతుంది. ట్రైన్ లో తినడానికి అలా ఏమైనా కొనుక్కుందామని చెప్పి అలా సూపర్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్ గా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే చాలా చీప్ గా దొరుకుతాయి అనే ఉద్దేశంతో అయితే బయలుదేరాము. కానీ నిజంగా చీప్ గానే ఉంటాయా, లేక మనం ఆఫర్స్ చూసి ఎక్కువ కొనేసి చివరికి సేవింగ్ కంటే స్పెండింగ్ ఎక్కువ చేస్తాము అనేది ఈ వీడియోలో ఎండింగ్ లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫ్రెష్ గా వేడిగా బ్రెడ్ తో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొనేసుకొని ట్రైన్ అయితే ఎక్కేద్దాము. సాల్ట్, పాలు అంతే. సాల్ట్ ఒక్కటే. ఇంక ఇప్పుడు బరువు మోసుకెళ్తే ఆ షాప్లో తిరగల. దెయ్యం షేప్లో ఉన్నాయి మందు బాటిల్స్. స్కిల్టన్ ఇవి బాగుంటాయి. దిశమ్మ లేస్ తీసుకో, నీకేం కాదు. అన్ని కాస్ట్లీవే, నీకు అన్ని కనిపిస్తాయి. మామూలుగా ఆఫర్లో ఉన్నవి అసలు ముట్టుకోవు. లేదమ్మా, ఒకసారి ఇటు తిరుగు. నీ చిప్స్ ప్యాకెట్స్తోనే మొత్తం జంక్ ఫుడ్ అంతా మా కోసం కొనేస్తున్నారు మా ఆయన, వద్దంటున్నా. ఇలాంటి రియల్ జ్యూస్లు తాగమంటే వీళ్ళు అస్సలు అప్పుడప్పుడు తాగరు. కానీ ఈ రోజు ఉన్న ఎండకు మాత్రం ఎలాంటి వాళ్ళైనా తాగేస్తారు. అంత దారుణంగా ఉంది అసలు. ఇవన్నీ ట్రైన్ యార్డ్స్. సింపుల్ గా చెప్పాలంటే ట్రైన్లు క్లీన్ చేసే ప్లేస్, ఇంకా ఏమైనా రిపేర్లు వస్తే మెకానిక్ చేసే ప్లేస్ ఇదనమాట ట్రైన్ యార్డ్స్. యాక్చువల్లీ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఇదేదో సీనిక్ గా ఉందని చెప్పి వ్యూ రికార్డ్ చేశాను. ఇక్కడ బస్ ఎక్కి ఒక 4-5 స్టాపుల తర్వాత దిగామంటే ఇంకా డిజైనర్ అవుట్లెట్ వచ్చేసినట్లే. సో ఈ డిజైనర్ అవుట్లెట్ బెర్లిన్ ని చాలా మంది స్పాండో సైడ్ అవుట్లెట్ అని కూడా అంటారు. కానీ అఫీషియల్ నేమ్ మాత్రం డిజైనర్ అవుట్లెట్ బెర్లినే. ఇదైతే మీరు అనుకున్నట్లుగా సాధారణమైన షాపింగ్ మాల్ అయితే కానే కాదు. అవుట్లెట్ షాపింగ్ అంటే ప్రతి
ఐటమ్ సూపర్ చీప్ అని కాదు, కానీ స్మార్ట్ గా చూస్తే పెద్ద పెద్ద బ్రాండ్ ఐటమ్స్ మంచి ప్రైసెస్ లో దొరికే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా షూస్, జాకెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, కిడ్స్ వేర్, స్పోర్ట్స్ వేర్ ఇలాంటివన్నీ కేర్ఫుల్ గా కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. అదే మనం ఇండియాలో షాపింగ్ కి వెళ్తే షాప్ కి వెళ్ళంగానే చక్కగా సేల్స్ పర్సన్ మన వెనకే ఉంటారు. కానీ జర్మనీలో షాపింగ్ వచ్చామంటే అస్సలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మోస్ట్లీ సెల్ఫ్ షాపింగే ఉంటుంది ఇక్కడ. మీరే ట్రై చేయాలి, మీరే డెసిషన్ తీసుకోవాలి. ఒక టీ షర్ట్ €100 ఉంది. అలా అని స్టాఫ్ ఉండరు అని కాదు, కానీ ఉంటారు. బట్ మన మీద అయితే ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా నచ్చినవి ఎంచుకోవడమే. సో ఈ అవుట్లెట్ షాపింగ్ ఎలా ఉంటుందంటే ఏదో పెద్ద మాల్ లా ఉండదు. చిన్న చిన్న స్ట్రీట్స్, షాప్స్, నడిచి అలసిపోతే కూర్చోవడానికి సిట్టింగ్ ప్లేసెస్, వాకింగ్ చేస్తూ ఒక షాప్ నుంచి ఇంకో షాప్ కి వెళ్తూ మధ్యలో కాఫీ తాగుతూ కిడ్స్ కి ఫొటోస్ తీసుకుంటూ అలా సరదాగా ఉంటుంది ఈ షాపింగ్ అయితే. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఫాలో అయిన టిప్స్ ఏంటంటే ముందుగా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అసలు ఏం కొనాలి అనేది. ఇంకా వచ్చిన తర్వాత తెలుసుకున్న రెండో టిప్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ని ఒక్కసారే చూసి హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ అవుట్లెట్ ప్రైస్, ఇంకా ఒరిజినల్ ప్రైస్, ఎక్స్ట్రా డిస్కౌంట్, ఈ మూడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒరిజినల్ ప్రైస్ చాలా హైగా పెడతారు, ఇంకా డిస్కౌంట్ కూడా ఉన్నట్లే చూపిస్తారు. సో అందుకే ఫోన్ లో క్విక్ గా ఆన్లైన్ కంపారిజన్ కంపల్సరీగా చేసుకుంటే మంచిది. పోనీ ఒక జీన్ ప్యాంట్ 4,000, 3,000 ఉంటే తీసుకుందాం అని చూస్తున్నాను. అన్ని 10,000, 11,000, 12,000 మరీ అంత కాస్ట్ పెట్టి ఒక జీన్ ప్యాంట్ కొనుక్కోవాలంటే నాకైతే మనసు రావట్లేదు. ఇది మనకు కరెక్ట్ ప్లేస్ కాదని చెప్పి ఇద్దరం బయటకైతే వెళ్ళిపోతున్నాము. నేను మొదటిసారి రావడం వల్ల ఏంటో తెలియదు కానీ ఒక ట్రెజర్ హంట్ ఫీలింగ్. ఒక ర్యాక్ లో నార్మల్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకో కార్నర్ లో సడన్ గా ఒక సూపర్ డిస్కౌంట్ ఐటమ్ కనిపిస్తుంది. అరే ఇది ఇంత తక్కువ అని మనం ప్రైస్ ట్యాగ్ మళ్ళీ చూస్తాము. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్ షాపింగ్ లో మాత్రం మైండ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటో తెలుసా, షాపింగ్ అంటే కేవలం కొనడానికి మాత్రమే వస్తారని నేను అనుకునేదాన్ని, కానీ కాదు. చూడటం, కంపేర్ చేయటం, సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక రకమైన లర్నింగ్. ఇంకా ఇప్పుడైతే నేను పెట్టుకున్న వాచ్ కంపెనీ షోరూమ్ లోకి అయితే వెళ్ళిపోదాము. మా వారు అయితే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నాకు ఈ వాచ్ గిఫ్ట్ చేశారు, నేను పెట్టుకుంటున్న వాచ్. సో అదొచ్చేసి ఇదే బ్రాండ్, ఫాజిల్ బ్రాండ్. అప్పట్లో 10,000 కొన్నారు, ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. బట్ మా ఆయన కొని 4-5 ఇయర్స్ అయినా సరే వాచ్ అయితే అలానే ఉంది, ఎలా కొన్నది అలానే. ఏదైనా బ్రాండ్ అంటే బ్రాండే. నాకైతే ఇక్కడ క్లాత్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. లైక్ క్లోతింగ్ ఏదైనా సరే, జీన్ ప్యాంట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ అన్నీ కూడా నాకు మనం రెగ్యులర్గా తీసుకునే దానికంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఎందుకంటే అవి బాగా హై బ్రాండ్స్, మనం చాలా అంత కాస్ట్ పెట్టి అయితే ఎప్పుడు తీసుకోము. సో నాకు వర్త్ అనిపించింది ఏంటంటే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ బాగున్నాయి అనిపించింది. ఇంకా లోరియల్ టైప్ షాంపూస్ అలాంటివి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా సూపర్ బెస్ట్ డీల్ ఏంటంటే బ్రాండెడ్ షూస్. మనం బ్రాండెడ్ షూస్ జనరల్ గా మామూలు లోకల్ స్టోర్స్ లోకి వెళ్ళి కొనుక్కుంటాము. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకా మంచి డిస్కౌంట్ వస్తుంది. ఎక్కడికక్కడ చిన్న చిన్న పార్క్స్ కూడా ఉంటాయి పిల్లల కోసం ఆడుకోవటానికి. వాళ్ళకి కాసేపు టైం కేటాయించామంటే వాళ్ళు ప్రశాంతంగా మనల్ని షాపింగ్ చేయనిస్తారు. చక్కగా డిస్పోజబుల్ సాక్సెస్ వేసుకొని మంచిగా అక్కడే ట్రయల్ వేసుకొని కొనుక్కున్నట్లయితే పర్ఫెక్ట్ గా సైజ్ కూడా ఫిట్ అవుతుంది. ఎవరైనా బ్రాండెడ్ క్వాలిటీ కావాలి కానీ ఫుల్ ప్రైస్ పే చేయాలని అనిపించకపోతే అవుట్లెట్ మాత్రం చాలా యూస్ఫుల్. చాలా మంది అనుకుంటారు అబ్రాడ్ లైఫ్ స్టైల్ అంటే బ్రాండెడ్ చాలా కాస్ట్లీ అది ఇది అని. కానీ రియాలిటీ ఏంటంటే ఇక్కడ కూడా బడ్జెటింగ్, ప్లానింగ్, కంపారిజన్ అన్ని సేమ్ ఉంటాయి. సో జర్మనీలో ఉన్న ఇండియన్స్ ఎవరైనా బ్రాండెడ్ ఐటమ్స్ అంటే ఇష్టం ఉండి డిస్కౌంట్స్ కంపేర్ చేయగలము, అవి కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తాము అంటే ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. ఇంక ఇక్కడ అనుకోకుండా ఒక ఫ్యామిలీని అయితే కలుసుకొని మంచిగా అలా స్నాక్స్ తినడానికి అయితే వచ్చేసాము. అప్పటికప్పుడు అన్ప్లాన్డ్ గా ఫుల్ గా తిరిగేసి ఉన్నాం కదా, కాస్తంత స్నాక్స్ ని తీసుకున్నట్లయితే మళ్ళీ ఎనర్జీ రీఛార్జ్ అవుతుంది అనిపించింది. ప్లాన్డ్ గా కలిసి ఎంజాయ్ చేసిన దానికంటే ఇలా అన్ప్లాన్డ్ గా కలిసి ఎంజాయ్ చేసిన థ్రిల్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. అలా కాస్తంత స్నాక్స్ తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు నిజంగా జర్మనీలో ఇలాంటి అవుట్లెట్స్ కి వెళ్ళారా? ఒకవేళ వెళ్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఇండియాలో మీ ఫేవరెట్ షాపింగ్ ప్లేస్ ఏది అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా జర్మనీ లైఫ్ స్టైల్, షాపింగ్ ప్రైసెస్, ఫ్యామిలీ లైఫ్, ఇంకా అబ్రాడ్ గురించి రియల్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే జర్మనీ అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అయితే అంతవరకు సెలవు. ఈ వీడియోని ఇంతటి వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.